యాక్చువల్గా సొంతిల్లు అనేది అందరి కళ. ఇప్పుడు జనరేషన్లో ఇంటీరియర్ అనేది అందరి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఒక బ్యూటిఫుల్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసామండి మనం. శరవణ ఎంటర్ప్రైజెస్ వారు డిజైన్ చేసిన శ్రీనివాస్ గారి రెసిడెన్స్ దగ్గర అయితే ఉన్నాము. కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ గురించి అయితే మీకు చూపించేస్తాను. హ్యావ్ ఎ లుక్. హలో అండి, నమస్తే. సురేంద్ర గారు, శరవణ ఎంటర్ప్రైజెస్ కదండి? ఓకే, మా ప్రొఫైల్ అండి. వెరీ నైస్. శరవణ ఎంటర్ప్రైజెస్ ఏపీ అండ్ తెలంగాణ బేస్డ్ కంపెనీ. ఓకే. అండ్ ఇప్పటి రోజుల్లో ఇంటీరియర్ అన్నది ఒక అందరి డ్రీమ్ అయిపోయింది. ఎంత మనం అవుట్లుక్ ఉన్నా సరే ఇంటీరియర్ డిజైన్ బేస్ చేసుకునే ఆ ప్రీమియం లుక్ అన్నది యాడ్ అవుతుంది హౌస్కి. మీరు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారని విన్నాము. ఎస్పెషల్లీ మన శ్రీనివాస్ గారు అయితే మాకు చెప్పారు. ఆయన రెసిడెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి నాకు కంప్లీట్ ఓవరాల్ ఇంటీరియర్ లుక్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. ఫస్ట్ మనం టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుందాం అండి. ఓకే. ఫస్ట్ టీవీ యూనిట్ వచ్చేసరికి ఇదంతా లామినేటెడ్, అంటే మనకి ఇది మార్బుల్ బేస్డ్ లాగా ఉంటుంది, కాకపోతే లామినేటెడ్ అనమాట. ప్రీమియం ఫినిషింగ్. ఒకసారి మీరు టచ్ ఫీల్ చేయండి, ఒకసారి మీకు ముట్టుకుంటే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది. నెక్స్ట్ ఇదంతా వచ్చేసరికి ఇంట్లో అంటే మనం ఆర్కిటెక్ట్ డిజైన్ బేస్ మీద వెళ్ళామండి మొత్తం అంతా. ఇదంతా వచ్చేసరికి మనకి గ్లాస్ ఫినిష్ అనమాట, ప్యూర్ గ్లాస్ అంటే ఇదంతా. ఇదంతా మనకి వచ్చేసరికి మనకి ఇవన్నీ వచ్చేసరికి గ్రూ ఫినిషింగ్ అనమాట ఇదంతా. డిపెండ్స్ అపాన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదేంటంటే మొత్తం సీలింగ్ లో కూడా వెన్నీర్ కాన్సెప్ట్కి వెళ్ళామండి. మీరు అక్కడ చూసినట్లయితే ప్రతి 4 ఇంచ్కి 4 ఇంచ్ కూడా మీరు కేర్ తీసుకొని ఆ ఫినిషింగ్ అది డిఫరెన్స్ అంతా చూడొచ్చు మళ్ళీ మీరు. నెక్స్ట్ ఇదంతా ఇది ఏంటంటే మినీ ఒక లివింగ్ హాల్లో ఒక హోమ్ థియేటర్ ఉంటే ఎలా ఉంటుంది అంటే మనకి వితౌట్ ప్రొజెక్టర్ కానీ వితౌట్ స్క్రీన్ లేకుండా హోమ్ థియేటర్ కాన్సెప్ట్ అనమాట. యాక్చువల్గా హోమ్ థియేటర్ అనగానే మీరు లివింగ్ రూమ్కి ఇచ్చేస్తానని చెప్తున్నారు, బట్ స్పీకర్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కడ స్పీకర్స్ కనిపించట్లా. అది మీరు చూసినట్టయితే మనం ఫస్ట్ నుంచే దీనికి కొంచెం కేర్ తీసుకున్నామండి. ఇప్పుడు మీకు మీ దగ్గర వైట్ కలర్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసరికి స్పీకర్ అనమాట. మనం ఏంటంటే బయటకి కనబడకంటే స్పీకర్స్ కూడా మనకి ఇన్బుల్డ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకున్నాం. వెరీ నైస్. జస్ట్ ఇక్కడే కాకుండా మనకి సరౌండ్ స్పీకర్స్ అంటే ఒకసారి అటు వెళ్దాం చూపిస్తున్నారండి. ఇవి కూడా ప్యానెల్ బేస్డ్ అనమాట, అంటే చూడడానికి ఫ్లూటెడ్ ప్యాన్ లాగా ఉంటాయి. అంటే డిజైనర్ బేస్ మీద ఈ మధ్యన అందరూ లోవర్స్ వాడుతున్నారు. ఆ కాన్సెప్ట్లోనే ఇదంతా ఎకోస్టిక్ ప్యానల్ అనమాట. చూడడానికి లోవర్ బేస్డ్ కాకపోతే ఎకోస్టిక్ బేస్డ్ అండి. ఇవి కూడా మొత్తం మనం అక్కడైతే మనం ఏదైతే చూసామో మొత్తం స్పీకర్స్ కాన్సెప్ట్ ఇదంతా సేమ్ స్పీకర్స్ అనమాట మొత్తం. నెక్స్ట్ అలాగే మనకి ఏంటంటే హాల్లో కూడా మనకి ఇదంతా క్లమ్జీగా ఉండగా ఆ గ్లాస్ వర్క్ కూడా మనం బయట నుంచి చెన్నై ఎగ్జాక్ట్లీ అండి. యాక్చువల్గా లివింగ్ రూమ్ అంటే ఒక ప్లెజెన్స్ అన్నది మనం కోరుకుంటూ ఉంటాము. అండ్ దానితో పాటు థియేటర్ మింగిల్ అయితే, హోమ్ థియేటర్ మింగిల్ అయితే ఇంకా మోర్ వి ఎక్స్పెక్ట్ మోర్. కాబట్టి మీరు ఇలా డిజైన్ చేశారు. ఇదంతా మెయిన్ ఏంటంటే ఇది లివింగ్ హాల్ కాబట్టి ఇందులో ఎకోస్టిక్ కూడా మింగిల్ అయితే బాగుంటుందని ఎక్కువ వుడ్తో పాటు గ్లాస్ కమ్ మొత్తం మనం ఈ ఎకోస్టిక్ ప్యానల్కి వెళ్ళాం అనమాట. ఇది కూడా ఎకోస్టిక్ ప్యానల్ అండి మొత్తం అంతా. ఎకోస్టిక్ అండి ఇదంతా. అండ్ ఈ వీటి దగ్గరికి వద్దామండి. కంప్లీట్ అండ్ ఒక బీజ్ లుక్ ఇచ్చేసారు కదా, రోజ్ గోల్డ్ ఇప్పుడు చాలా ఫ్యాషన్. ఈ డిజైన్ ఎలా ఎలివేట్ చేస్తారు? ఈ డిజైన్ ఏంటంటే జస్ట్ ఎక్కడో మనం ఒక స్నాప్ లో చూసాము, అది తీసుకొని కంపెనీకి ఇస్తే కొంచెం మనం హైట్ అవన్నీ కస్టమైజ్ చేసుకొని ఇక్కడ మనం కస్టమైజేషన్ వర్క్ చేసుకోమాట మొత్తం అంతా. అంటే డిపెండ్స్ అపాన్ క్లయింట్ బేస్డ్ చాయిస్ కూడా ఉంది ఇందులో. ఆ బేస్ మీద వెళ్ళామండి మొత్తం అంతా మనం. దట్ ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే లైటింగ్ కూడా ఎక్కువ క్లమ్జీ ఉండదండి. మీకు మిగతా ఫ్లాట్స్లో చూస్తే కానీ మీకు ఎక్కువ రౌండ్ లైట్స్ వచ్చి అవి వస్తాయి. ఇక్కడ వచ్చేసి మ్యాగ్నెటిక్ ప్రొఫైల్ ట్రాక్కి వెళ్ళామండి మొత్తం అంతా. లైట్స్ కూడా
మీకు సింపుల్ లైటింగ్ ఉంటుంది, ఎక్కువ లైట్స్ కూడా ఎక్కువ ఉండవు. ఆ లైట్ కాన్సెప్ట్లోనే సింపుల్గా ఈ అంబియన్స్ అంతా వస్తుంది. ఓకే, ఏసీ కూడా మీరు మొత్తం అంతా ప్రొవిజన్ అంతా ఫస్ట్ నుంచి అలా మనం కేర్ తీసుకొని చేసిందండి మొత్తం. వెరీ నైస్ అండి. వాట్ అబౌట్ దిస్ పార్టీషన్ అండి? పార్టీషన్ వచ్చేసరికి ఇది ఏంటంటే అండి, మనకి ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇది హోమ్ థియేటర్ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు సౌండ్ అనేది మనం బయటకు వెళ్ళకుండా అలాగే ఫిక్స్డ్ చేసుకుంటే ఎంత ప్రైవసీ ఏరియా కూడా మిస్ అయిపోతుంది. ఇది మనకి పార్టీషన్స్ ఉన్నాయి కదండి, ఇది మనకి ఇది వచ్చేసరికి లింక్డ్ పార్టీషన్స్ అంటాము. మనం తీసుకున్నది 1+4 పార్టీషన్ అనమాట. మీరు ఒకసారి ప్రొఫైల్ సైజ్ చూస్తే కనుక చాలా ప్రీమియం ఫినిషింగ్ కానీ లుక్ కానీ ఇదంతా చాలా వేరియేషన్ కూడా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ గ్లాస్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ వైట్ గ్లాస్ ఇస్తారు. వైట్ గ్లాస్ ఇస్తాం. బ్లాక్ గ్లాస్ ఇచ్చేసరికి బ్లాక్ గ్లాస్ ప్రీమియం లుక్ అనేది యాడ్ అయ్యింది. మనకి ఏంటంటే ఇందులో తీసుకున్నది కూడా టఫ్ అండ్కి వెళ్ళామంటే రెగ్యులర్గా కాకుండా టఫ్ అండ్కి వెళ్ళి కొంచెం బ్రాండింగ్లోనే వెళ్ళామన్నమాట మొత్తం. అదే అనిపిస్తుంది, నేను అదే చూస్తాను, ఇంత ప్రీమియం లుక్ తో తీసుకొచ్చేసారు. బట్ అఫోర్డబుల్ వెళ్ళేసరికి ఏమైందంటే ఇందులో మనకి ఎప్కో బ్రాండ్ అండి వెళ్ళింది మేము మొత్తం. ఎప్కో అండి. ఇందులోనే ప్రీమియం సిరీస్ కూడా ఉన్నాయండి. ఈ సిరీస్కి వెళ్తే మీరు ఇప్పుడు ఈ ఫినిషింగ్ కూడా మొత్తం ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది అన్నమాట మొత్తం అంతా. నెక్స్ట్ వచ్చి కంప్లీట్లీ వాల్యూ ఫర్ మనీ మొత్తం 100% అండి. మీరు పైన ట్రాక్ అయి చూసుకున్నా కానీ ఫస్ట్ నుంచి ఇదంతా ఏంటంటే మనం సీలింగ్ వర్క్ చేసినప్పటి నుంచి ఇదంతా మీకు కేర్ తీసుకొని చేసిన వర్క్ అనమాట ఇదంతా మెయిన్. ఈవెన్ మందిరం నెక్స్ట్ వచ్చేసరికి మీ ఫీల్ ఎలాగుందండి చూడగానే ఒక అవుట్లుక్ కంప్లీట్ టెంపుల్ ఫీల్ అయితే ఉందండి, ఒక డివోషనల్ ఫీల్ అయితే కలిగింది. కాబట్టి యాక్చువల్గా మొత్తం మందిరం అండి. ఇదంతా ఏం చేస్తామంటే ఫస్ట్ ఇదంతా వెన్నీర్ ఫినిష్ అండి. ఇది డోర్స్ ఇవన్నీ ఇది బైఫోల్డ్ డోర్స్ అనమాట. ఇవి ఇది కంప్లీట్ గా బ్రాస్ లా బ్రాస్ అండి. ఇదంతా ఇది ఆర్టిస్టిక్ బ్రాండ్ అండి. ఇది చెన్నై నుంచి మొత్తం మనం కస్టమైజేషన్ మనకు ఈ డిజైన్ పెడితే వాళ్ళే కంపెనీ వాళ్ళు మొత్తం డిజైన్ చేసి పంపారు. కంప్లీట్ బ్రాస్ తో మొత్తం ప్యూర్ బ్రాస్ అండి. మీరు ఇక్కడ ఈ ఎలిమెంట్ చూసుకున్న